6 సంవత్సరాలు. ప్రతి పుట్టినరోజు గుర్తుంది, ప్రతి మెసేజ్ గుర్తుంది, ప్రతి చూపు గుర్తుంది. కానీ నా ప్రేమ మాత్రం ఆమెకి ఎప్పుడూ కనిపించలేదు. నేను తప్పు చేశానా? ప్రేమించడం తప్ప? ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది? ఈరోజు నా జీవితంలో ఇదే చివరి రోజు. అసలు ఇంటికాడ ఏం చెప్తాను? అసలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇన్ని రాగైనా మార్చాలి, లేకుంటే చచ్చిపోతాడు. ఏరా ఫోన్ ఎందుకు ఎత్తట్లేదురా? ఇంకెప్పుడు ఎత్తనులే. ఏమైందిరా? ఇక బ్రతకాలని లేదు. దీన్ని నేను మాటలతోనే మార్చాలి. ఏం మాట్లాడుతున్నావురా? ఆమె లేకపోతే నా జీవితానికి అర్థమే లేదు. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా? నీ జీవితం మొత్తం ఆమె కోసమేనా? 6 సంవత్సరాలు ప్రేమించావు, కానీ మీ అమ్మ మాత్రం నేను 20 సంవత్సరాలుగా ప్రేమించింది. ఆమె గురించి ఒక్కసారి అని ఆలోచించావా? మీ అమ్మ ఎంత కష్టపడి పెంచిందిరా నిన్ను. తన కోసం ఒక్కసారి ఆలోచించావా? నీ కళలు, నీ టాలెంట్ ఏమైందిరా? ఒక మనిషి నిన్ను అంగీకరించలేదు కాబట్టి దేవుడిచ్చిన ఈ జీవితాన్ని వదిలేసుకుంటావా? నాకు ఎవరూ లేరు. మరి నేనెవరు? తెల్లవారుజామున 5 గంటలకు ఫోన్ చేస్తే పరిగెత్తుకుంటూ వచ్చింది ఎవరు? నేను కాదా? నువ్వు ఫెయిల్ అయినప్పుడు నీ పక్క నిలబడింది ఎవరు? నేను కాదా? నీ కన్నీళ్ళని చూసి బాధపడింది ఎవరు? నేను కాదా? ప్రేమ అంటే ఎదుటి వాళ్ళు మనం ప్రేమించాలనుకోవడం కాదు. వన్ సైడ్ లవ్ అంటే మన తరపు నుంచి చెప్పడం. అది వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నా చేసుకోకపోయినా వాళ్ళని గౌరవించడం మన మొదటి లక్షణం. అలాంటిది తను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా గౌరవించే హక్కు మనకు ఉంటుంది. తన ప్రేమను తాను పొందాలా వద్దని తీసుకునే నిర్ణయం తనకు ఉంటుంది. ఆమె లేదు కాదు అంటే నీ విలువ తగ్గినట్టేం కాదు. నీ విలువ నీ క్యారెక్టర్లో ఉంటుంది, నీ కష్టంలో ఉంటుంది, నీ భవిష్యత్తులో ఉంటుంది. ఈరోజు నువ్వు చచ్చిపోతే రేపు వార్తల్లో 2 నిమిషాలు వస్తావు, ఒక వారం తర్వాత అందరూ మర్చిపోతారు. కానీ మీ అమ్మ మాత్రం ప్రతిరోజు ఏడుస్తుంది. నేనైతే నీ జీవితాంతో నిన్నే నిందిస్తాను. ఎందుకంటే అది ప్రేమ కాదు, బాధని మా అందరికీ పంచడం. నువ్వు చనిపోవడం వల్ల చనిపోతే సమస్యలు సాల్వ్ అయిపోవు. నీకోసం ఎవ్వరు ఆగరు. ఇది గుర్తుపెట్టుకో. ఒక అమ్మాయి నిన్ను తిరస్కరించింది అంటే దేవుడు నిన్ను కూడా తిరస్కరించాడా? లేదు కదా. బహుశా నీకోసం ఇంకా మంచి భవిష్యత్తు సిద్ధం చేసి పెట్టాడేమో. ఈరోజు ఓడిపోయినట్లు అనిపిస్తుంది, కానీ రేపు నువ్వే గెలిచే రోజు వస్తుంది. నిన్ను నువ్వు నిరూపించుకో, విజయం సాధించు. ప్రపంచంలో నిన్ను చూసి చప్పట్లు కొట్టే విధంగా బతుకు. అదే నిజమైన సమాధానం. తన కోసం కాదు, నీ కోసం బతుకు, నీ ఫ్యామిలీ కోసం బతుకు, నీ కళల కోసం బతుకు, నీ వాళ్ళ కోసం బతుకు. నువ్వు సరే ఎక్కడికి రా. మార్పు మంచికే, మనోడు మారాడేమో చూద్దాం. నన్ను క్షమించమ్మా. ప్రేమించిన అమ్మాయి కోసం సూసైడ్ చేసుకోవాలనుకున్నాను, కానీ నా ఫ్రెండ్ వచ్చి నన్ను మార్చాడమ్మా. నీకోసం, నీ కలలకు, మీ అమ్మ కోసం బ్రతుకురా అని చెప్పి. కొన్ని నెలల తర్వాత Let's check this line. You're right. Now it works. You're right. Now it works. Great job. ఎలా ఉన్నావు సంజు? చాలా బాగున్నాను. ఉద్యోగం చేస్తున్నాను. సరేనండి, వెళ్ళిరండి. జీవితం ఒక మనిషి చుట్టూ తిరగదని నాకు ఇప్పుడు అర్థమైంది. ధన్యవాదాలు.
ఒక మనిషి మనల్ని ప్రేమించలేకపోవచ్చు, అందుకే మన జీవితాన్ని ద్వేషించకండి. ఓటమి వచ్చినప్పుడు జీవితాన్ని ముగించొద్దు, కొత్తగా మొదలు పెట్టండి. మీకోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రేమ కంటే విలువైనది ప్రాణం. సమస్య శాశ్వతం కాదు, జీవితం అమూల్యం. ఈ వీడియో తీసుకురావడానికి కారణం ఏంటంటే చాలామంది వన్ సైడ్ లవర్స్ వాళ్ళ ప్రేమ చెప్పలేకపోవచ్చు, చెప్పినా కానీ రిజెక్ట్ కావచ్చు. అలా దానివల్ల చాలామంది సూసైడ్ చేసుకోవడం అయితే జరిగింది. అంటే నేను కొన్ని చోట్ల విన్నా, అన్ని చోట్లని కాదు, కొన్ని చోట్ల అయితే ఇలా చెప్పేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు లేక తను తాను నిందించుకొని నా వల్లనే ఇలా అయిందని చాలామంది, అంటే కొంతమంది సూసైడ్ చేసుకోవడం అయితే జరిగింది. అలా చేసుకోవద్దని ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో కొంచెం అంటే ఫ్రెండ్స్ అంటే కొంచెం వాళ్ళ బాధలతో పాటు సంతోషాలతో పాటు ఇలాంటివి కూడా షేర్ చేసుకుంటే వాళ్ళ లైఫ్లో ఒక మంచి ప్లేస్ అనేది ఉంటుంది మీకు ఫ్రెండ్షిప్ స్థానంలో కూడా. అలాగే ఒక మనిషి ప్రాణాన్ని కాపాడినట్టు అవుతుంది. అందుకోసమే అలాంటి వాళ్ళ కోసమే ఎవరైనా ఉంటే కొంచెం ఇలాంటి వాళ్ళు ఉంటే కొంచెం మారండి అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో తీసుకురావడం అయితే జరిగింది. ఇలాంటి మంచి మంచి కంటెంట్లతో మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది. ఒక్కొక్కసారి సెంటిమెంట్ తీసుకొస్తా, ఒక్కొక్కసారి కొన్ని కామెడీ వీడియోలు కూడా తీసుకొస్తా. మీకు ఎలాంటి వీడియోలు అయితే నస్తాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు అలాంటి వీడియోలు అయితే తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తా. ఒక మంచి మెసేజ్ అయితే అందిందని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.